Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. Warm welcome. హలో స్వాగతం సుస్వాగతం పెద్దలు ఓం రెడ్డి థ్యాంక్ యూ సార్. మర్రి గారు. వారు రిటైర్డ్ తహసీల్దార్, విశ్రాంతి తహసీల్దార్. మీరు ఎట్లయినా అనుకున్నా కానీ ఓకే సార్. సమాజం పట్ల వారికి బాధ్యత ఉండి మీరు ఏం చేస్తున్నారు రెడ్డి గారు? నేను ఒక పిల్లు వేస్తా అన్నారు సార్. దేనికైనా అవును సార్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను, నాకు అంత మెటీరియల్ పంపండి అన్నారు సార్. దేని గురించి ఎస్ అన్న? సార్. నేను ఒక ఉద్యోగం దే- నుంచి రిటైర్ అయినా అవును కానీ సార్. ఇక్కడ పిల్లలకు కొలువులు వస్తలేవు. ఆత్మహత్యలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు అవును వాటి సార్. డ్రామా ఆడే మళ్ళీ వచ్చిన తర్వాత ఇదేం డ్రామా రెడ్డి గారు? మరి ఈ అంతే రేవంత్ సార్. రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నర్ కు వారు సిట్ కు అందరికి పోయి బా- ఆ, ఆధారాలతో వారు సమర్పించినారు కదా, వారిపై చర్యలు తీసుకోకుండా ఈ రోజంతా ఏమైతుంది అనే బాధలో వారు ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యపరంగా కూడా సమాజం అవును సార్. కోసం, ఇక్కడ ఉన్న యువతి యువకుల కోసం వాళ్ళ బాధ్యత. నేను మొదటి నుంచి డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ ద్వారా చెప్తున్నాను. అవును పర్మనెంట్ సార్. ఉద్యోగులు, ఆ ఉద్యోగులు అవును సార్. లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా పనులు కావు. జవాబుదారితనం తర్వాత పారదర్శకత ఉండదు. ఉండదు సార్. అవినీతిని ప్రశ్నించి అవినీతి బయటికి తేలేరు. అవును సార్. ముందు మాట ఒక మాట చెప్పండి సార్, మిగతా అన్ని చూపిస్తాను. సార్. చెప్పండి ఏమనుకుంటున్నారు? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కొత్త కమిటీ వచ్చింది. మహేందర్ రెడ్డి గారు కేవలం 11 నెలలే. దాంట్లో ఇంతకుముందు జేఎన్యూ రిజిస్ట్రార్ యాదయ్య గారు అని, వారిపై కూడా అక్కడ సిఐడి అప్పుడు లీకేజెస్ కేసు ఉన్నాయి. ముగ్గురు 2 సంవత్సరాలే. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడ కేసుకు పోయొచ్చారు, క్యాట్కి పోయొచ్చారు. 5 మంది అవును సార్. మొత్తం 6 సంవత్సరాలు లేక 62 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉండాలి ఇక్కడ. అప్పుడు నిరంతరంగా అవును సార్. నోటీసులు ఇస్తారు, రాత పరీక్ష నిర్వహిస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆ నేపథ్యం అవును సార్. ఇవన్నీ ఆల్రెడీ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా చూస్తారు ఇదంతా? ఇక ఏం లేదు సార్. వీళ్ళంతా రాజకీయ పరంగా వాళ్లకు తొత్తులుగా మారి వాళ్ళు చెప్పిన పనులు చేయడానికని ఉమ్. వీళ్ళు నియమింపబడతారు. మహేందర్ రెడ్డి అయినా #1 దొంగ, వాడు డిఐజీ అయినా కానీ. వ్యక్తిగతంగా ఒక్కండి అంటే వ్యక్తిగతంగా ఎందుకు మనకి సర్వీస్ లో చూసినాం సార్. సర్వీస్ లో ఉండగా చూసినాం. మాకు అపాయింట్మెంట్ ఇస్తుంటే పారిపోతుండే సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు. ఉమ్, వచ్చి మాట్లాడతామంటే ఉమ్, పలానా టైం అని చెప్తుంటే వాడు ఆఫీస్ లో ఉండకుండా పారిపోతుండే. ఉమ్. అటువంటివి ఆధారాలతో చెప్పండి. ఎందుకంటే మనము ఒకరిపై ఆరోపణలు మనం ఆధారాలతో ఉంటే నిరూపించబడతాయి, లేకపోతే అవి కేవలం నిరుపయోగమైనటువంటి ఆరోపణలు అవుతాయి. ఇప్పుడు చెప్పండి అట్లా. మీరు మా అక్కడ మా పనిచేసేటప్పుడు ప- మా ప- మా పర్సనల్ సార్ 156 సర్వే నంబరు, బాలాపూర్ విలేజ్. మేము ఎన్నిసార్లు ఆడ తుర్కోళ్ళంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళతోటి ఇంకా మా దాంట్లో ఎంక్రోచ్మెంట్ చేయించేవాళ్ళు. అట్లా ఏం చెప్పండి. చేసుకుంటారో చేసుకో, ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేవాడు ఉమ్, మహేందర్ రెడ్డి. ఉమ్, అట్లాంటి వ్యవస్థ సార్. ఇక వాళ్ళు కింది ఆఫీసర్లు ఏం పని చేస్తారు? ఉమ్, అది అది అట్లా. ఇక యాదయ్య గురించి అయితే జేఎన్టీలో పనిచేసిండు. అది జగమెరిగిన సత్యమే సార్. అవి పేపర్లలో వచ్చినాయి. ఉమ్. లీకేజెస్ అన్ని. ఈ ఆ లీకేజెస్. ఈ అనితా రాజేందర్ అంటే ఆమె కూడా, ఆమె ఉమ్, రిటైర్డ్, పేరుకే ఐఏఎస్ ఆఫీసర్ కానీ పొలిటికల్ తొత్తు. ఉమ్, ఆమె కూడా ఏమి యాక్చువల్ గా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నిజంగా పనిచేసే వాళ్ళు కానీ ఆమె అయితే ఏమి రాజకీయ ఒత్తిళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే వినేది. ఉమ్. ఆ మిగతా ఇద్దరు ఎవరో నాకు ఐడియా లేదు సార్ వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా నేను ఇంతకుముందు కూడా చూపించాము. అయితే దీంట్లో ఏముంది అంటే రెడ్డి గారు, ఇప్పుడు 62 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాల కాల వ్యవధి, అటువంటి వాళ్ళనే మనం అవును. అపాయింట్ చేయాలి కదా. ఎందుకంటే ఇంతకుముందు జనార్దన్ రెడ్డి కమిటీ లీకేజీలు అయ్యి ఎవరిని వాళ్ళు నియామకాలు చేపట్టలేకపోయింది. అందు గురించే ప్రజలు బుద్ధి చెప్పారు. 30 లక్షల మంది యువతి యువకులు నిరుద్యోగులు. ఇద్దరు ముగ్గురు ఆ అవును సార్. కుటుంబం అయినా కూడా మన కోటి ఓట్లు అవుతాయి. పోనీ 50 అవును సార్. లక్షల ఓట్లయినా అంటే పెద్ద ఓట్లతోనే గెలిచిండ్రు. అవును. గెలిచినప్పుడు మళ్ళా ఆ కమిటీపై లీకుల పర్వం అంతా అని రేవంత్ రెడ్డి గారు సిట్టుకు పోయారు, గవర్నర్ కూడా ఇచ్చారు. కానీ ఆ అవును సార్. నేపథ్యంలో మనం ఏమనుకున్నామంటే కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు వారికి అనుభవం 10 సంవత్సరాలు ఉండేటువంటి వారు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయాలి. మళ్ళీ అవును డిఫరెంట్ సార్. ఫీల్డ్స్, ఇంజనీరింగ్ కావచ్చు, ప్రొఫెషనల్ ఫీల్డ్స్, డాక్టర్ కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి పొలిటికల్ సైంటిస్ట్ కావచ్చు, వీళ్ళ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళను నియమించాలి. మరి ఇవన్నీ అవును సార్.
ఇవన్నీ గమనించలేదంటారా మీరు? మహేందర్ రెడ్డి గారి మీద పెద్దది ఆల్రెడీ మీ అనుభవాన్ని మీరు చెప్పేస్తారు. అంటే మహేందర్ రెడ్డి గారు సమర్థవంతంగా ఇక్కడ నిర్వహించలేరంటారా ఈ మిగతా మెంబర్స్? నిర్వహించలే సార్. పొలిటికల్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేవాడు అంతే. రాజకీయ పరంగా ఒత్తిళ్లు, డబ్బులు, అనవసరంగా గౌలిదొడ్డి కాడ ఒక 18 ఎకరాలు ఆ సౌందర్య సినీ నటి వాళ్ళది ప్రాపర్టీ, వాళ్ళది కూడా కొట్టేసిండు. వాళ్ళ పేరు మీద, భార్య పేరు మీద, ఆయన పేరు మీద, ఆయన పిల్లల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అది కూడా ప్రత్యక్ష సాక్ష్యం అది. మీకు తెలుసా సార్ దీని గురించి? ఎందుకంటే మళ్ళీ నేను ఒక సపరేట్ షో చేస్తాను నేను ఆస్తుల మీద మిమ్మల్ని పిలిచి. మీరు తహసీల్దార్ కాబట్టి, ఓకే సార్. మీరు అదే తహసీల్దార్ కాబట్టి అవి వాస్తవాలా? అవి ఈ మధ్యలో చూసాం మనం. వాస్తవాలు సార్. ఎందుకంటే మీరు ఒక వాస్తవాలు మేము సార్ చెప్పండి. సర్వీస్ లో ఉన్నప్పుడు చూసినవి సార్. అవి సర్వీస్ లో ఉన్నప్పుడు మేము కళ్ళతో చూసినవి. మేమేం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరేవైతే మీ స్వయాన ఆరోపణలు ఉన్నాయో, మీరు అనుభవించినటువంటి ఆ, మహేందర్ రెడ్డి గారు సైబరాబాద్ కమిషనర్ గా తదుపరి, ఆ తర్వాత ఇప్పుడు గౌల్దొడ్డి సౌందర్య గారిది అని కూడా చెప్తున్నారు. వీటన్నిటి మీద నేను ఒక ఆ, స్పెషల్ షోకి పిలుస్తాను. దీని తర్వాత మీరు రావాలి. తప్పకుండా సార్. ఇప్పుడు అసలు కాంగ్రెస్ బీజేపీ కేటీఆర్ను బరతరఫ్ చేయాలి, ఆ కమిటీని రద్దు చేయాలని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎవరికి అర్థం కావడం లేదు. అందు గురించి అవి ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత మళ్ళీ మీరు చెప్తారు. మీరు మధ్య మధ్యలో ఏమన్నా కూడా మీరు షేర్ చేయొచ్చు కామెంట్. ఇక్కడ ప్రజలకు అర్థం కావాలి కదా ఓకే సార్. సార్. అవును సార్, ప్రజలకు అర్థం కావాలి. ఫస్ట్ బీజేపీ చీఫ్ గారు ఏమన్నారో విందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. దొంగల ఆధ్వర్యంలో మళ్లీ పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. పేపర్ లీక్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పునరుద్ఘాటించారు. నీకు దమ్ముంటే టీఎస్పీఎస్ లో నీ భాగస్వామ్యం లేదనుకుంటే, నీ కుటుంబ భాగస్వామ్యం లేదనుకుంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. నీ కొడుకును ఫస్ట్ బర్తరఫ్ వేయి. పోకుంటే మెడల్ పట్టి బయటికి నువ్వు నీ కొడుకును. నీ కొడుకుకో న్యాయం, ఇతర సభ్యులకు, ఇతర ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక న్యాయమా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధించాలి. నా మీద పరువు నష్టం దావా వేశాడు అన్న. పరువు ఉన్నోడు పరువు నష్టం దావా వేశాడు, పరువు లేనోడు పరువు నష్టం దావా వేస్తాడు. దేని పని చేస్తుంది అన్న? కేసీఆర్ కుటుంబం పరువు నష్టం దావాలు వేసి కూడా పైసలు చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఇష్టపడారన్న లిక్కర్ వాళ్ళదే, లిక్కర్ వాళ్ళదే. ఒక లిక్కర్ క్వీన్, ఒక లిక్కర్ క్వీన్, ఇంకోనే హ్యాపీ రావు, ఇంకోనే డ్రగ్స్ రావు, ఇంకోనే అగ్గిపెట్ట రావు, ఇంకోనే. ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ కుటుంబం కోసం ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్న కేసీఆర్ కుటుంబం, ఆ కుటుంబం కోసం మాత్రమే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుకుంటున్న వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా? కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి రాబోతున్నది. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మనకు. సార్ దీనిపై ఏమంటారు సార్ మీరు? సార్ దీనిపై అక్షరాల నిజం ఇవన్నీ ఆయన చేసిన వాస్తవాలు. కానీ ఏ పార్టీ అయినా సరే, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, టిఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళ పబ్బం కలుపుకోవడానికే వాళ్ళ తొత్తులను అక్కడ పోస్టులలో పెట్టుకొని నడుపుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. బీజేపీకి ఎవరు అడ్డం లేరు కదా సార్. కేంద్రంలో వార ప్రభుత్వమే. మళ్ళీ వారు సిట్ అంటారు, ఇదంటారు, ఈడీ మళ్ళీ అక్కడ వేయొచ్చు కదా. ఆయనపై పరువు నష్టం దావా చేసిండ్రు. మరి దానిపై ఈ రోజు వరకు బీజేపీ మళ్ళీ మాట్లాడతలేదు. మళ్ళీ కేటీఆర్ ముచ్చటనే లేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముచ్చటనే లేదు. సారు రాజకీయ నాయకులంతా ఒకటే సార్. బయట ప్రజలకు చెప్పడానికే ఇవన్నీ. ఇంకోటి కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ టీపీసీసీ కంప్లైంట్ గవర్నర్ మంత్రి, ఇది ఎప్పుడు అంటే మార్చి 22, 2023 నాడు మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ మీట్ గవర్నర్ తమిళసాయి. టీఎస్పీఏ పేపర్ లీక్ అంశంపై గవర్నర్ను కలిసింది తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. కమిషన్ రద్దు విషయంలో గవర్నర్ తన విశేషాధికారాలను వినియోగించాలని కోరారు. ఇది తవ్వే కొద్దీ సార్ చెప్పండి సార్. కమిటీ అయితే రద్దు చేసిండు ఆయన, కానీ ఆయన వేసిన కమిటీ అదే అధ్వానంగా ఉంది కదా సార్. ఓకే, లేదా ఇక్కడ ఆరోపణలు కూడా చేశారు కదా మీరు అన్నట్టు. ఇప్పుడు ఆయన వేసిన కమిటీ కూడా ఇంకా ఘోరంగా ఉన్నది, అది రద్దు చేసిండ్రు. కానీ ఆ పేపర్ లీక్ అయిన వాళ్ళను శిక్షించాలి కదా. 10 సంవత్సరాల నుంచి ఎంతమంది యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బలిదానాలతో వచ్చిన తెలంగాణలో
కొలువులు ఇవ్వకపోవడం ఎందుకు? కాళేశ్వరం అవినీతిని ప్రశ్నిస్తారనా? ధరణి అవినీతిని, భూభాగవతాన్ని ప్రశ్నిస్తారనా? లేక మిగతావి మిషన్ భగీరథ కానీ మిగతా ఇప్పుడు కాకన్ని బయట పెడుతుంది కదా, ఒకటి తర్వాత ఒకటి కాక లేపుతుంది కదా, ఇవన్నీ అవును సార్. పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే బయట పెడతారనే అనుమానంతోనే ఉద్యోగాలు ఇస్తలేరా సార్? కరెక్టే సార్. ఇప్పుడు ఏ పార్టీ అయినా రూలింగ్ లో ఉన్న వాళ్ళు వాడు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలే ఇవి. వాళ్ళు చేసే తప్పులు అవే. పోయిన ప్రభుత్వం చేసిందే ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా బీజేపీ వచ్చినా గానీ మళ్ళీ అదే తప్పులు చేస్తారు. బీజేపీ కూడా సైలెంట్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం అందుకే ఏంటంటే 7 ఎమ్మెల్యేలు ఉన్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ పార్టీ, అది ఎందుకు సైలెంట్గా ఉంటుంది సార్? ముస్లిమ్స్ కు ఉద్యోగాలు వద్దా? పొద్దున్న లేస్తే రిజర్వేషన్ కావాలి, అది కావాలని ఆయన కొట్లాడుతూ ఉంటాడు అక్బరుద్దీన్. వాళ్ళ ఎమ్మెల్యేలు మొన్న ఇక్కడ యాకుత్పుర ఎమ్మెల్యే పోయి విద్యా సంస్థలు పోయి మధ్యాహ్నం నమాజ్ కు పర్మిషన్ ఇవ్వమంటాడు ఎన్నుకున్న ఎమ్మెల్యే. కానీ ఇటువంటి విషయాలపై ఏఎంఐ ఇక సైలెంట్గా ఉంది కదా. అవును సార్. సైలెంట్ గా ఉంది. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు అంతే సార్. సో మనకు ఇప్పుడు తెలంగాణకు పట్టినటువంటి ఏమనాలి, దౌర్భాగ్యం అనాలా, పీడ అనాలా, నేను ఎట్లా అనాలి? ఇక మీరు మీరు వర్ణించండి. దౌర్భాగ్యము, పీడ అన్ని సార్. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ రావద్దు, ఇండిపెండెన్స్ గెలవాలి కనీసం, అప్పుడన్నా ఏమన్నా బాగుంటుంది. రైట్, ఇది కొన్ని చూపిస్తా ఉన్నాను. ఇండిపెండెన్స్ ఎమ్మెల్యేల సార్ జస్ట్ ట్రైంగ్ టు చూపించండి. ఇది మన పేపర్ లో వచ్చిన న్యూస్ కూడా. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేస్, సిట్ సమ్మోన్స్ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి ఓవర్ అలిగేషన్స్. వారిని పిలిచారు. ఎస్ The సార్. PCC chief on Sunday alleged that about 100 people hailing from Mallal Mandal had secured more than 103 marks in Group 1 exams. ఇది ఎప్పుడు? ఇక చూడండి, 20 మార్చి 23:24 ఎందుకంటే అన్ని ఆధారాలు పెట్టాలి కదా సార్. మళ్ళీ వీరు వచ్చిన తర్వాత ఎందుకు వీరికి ఆధారాలు ఉన్న తర్వాత చర్యలు తీసుకుంటలేరు అనేదే క్వశ్చన్ ఈరోజు. ది స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ క్వశ్చన్ ఏమో సార్, సార్ చెప్పండి. వాళ్ళు స్వలాభం గురించే సార్. క్వశ్చన్ ఏం లేదు ఇలా. స్వభావం గురించి ఇట్లా వాళ్ళ మీద కొన్ని ఇట్లాంటి న్యూస్లు విడిస్తే ఎవడో వచ్చి డబ్బులు ఇస్తాడు. The special investigating team probing the question paper leak case of a recruitment test conducted by TSPC on Monday issued a notice to the Telangana Pradesh Committee President and Party MP A. Revanth Reddy over his allegations in connection with the case. In the notice, SIT of Hyderabad police asked the Congress leader to be present on March 23rd and produce documents, other thing material which may be relevant for the purpose of investigation being carried out. He has been asked to share the information and submit. So, వారు క్లియర్ గా చెప్తా ఉన్నారు ఇక్కడ అన్ని. రేవంత్ రెడ్డి గారు అన్ని తప్పులు జరిగినాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని. మరి ఆధారాలు వారు సిట్కు సబ్మిట్ కూడా చేశారు. ఆధారాలు సిట్కు సబ్మిట్ కూడా చేశారు. నేను అది కూడా చూపిస్తాను సార్. ఇప్పుడు సిట్ లో ఉండే అధికారులు ఎవరు సార్? వీళ్ళ తొత్తులే కదా. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? మేము ఇస్తాం, మీరు సపోర్ట్ పక్కకు పడేయమంటారు అంతే. అంతకంటే ఏం లేదు సార్. వీళ్ళు ఇస్తారు, వాళ్ళు పక్కకు పడేస్తారు అంతే. చెత్తపుట్టలు వేసేస్తారు. అది ఎవరు యాక్షన్ తీసుకోరు వాటిని. ఇంకొకడు క్వశ్చన్ చేసేవాడు ఉండాలి, ఒక ఫైల్ చేసి కోర్టు ద్వారా ఏమైనా డైరెక్షన్ తెస్తే తప్ప. నేను అది జస్ట్ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు? ఇక్కడ ఉంది, ఇప్పుడు వచ్చింది. వారి ఆడియో కూడా వినిపించాలి కదా. అవును, ఆడియో వినిపించే ప్రయత్నమే చేస్తున్నా. సిట్ ఆఫీస్ కు, ఈడీ ఆఫీస్ కు కూడా పోయి ఇచ్చారు వారు. మరి తానే ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఆయనపై చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అందరికి అనుమానం సార్. ఇప్పుడు చర్యలు తీసుకునేటోళ్ళే వాళ్ళ తొత్తులు. మేము కాయిదాలు ఇస్తాం, మీరు పక్కకు పడేసి కూర్చోమని చెప్తారు అంతే. మీకు అనుభవం ఉంది కదా మీరు అధికారికంగా. అవును సార్. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది,
విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువకుల జీవితాలలో వెలుగులు నింపడానికే ఈ ఆత్మ బలిదానాలు త్యాగాలకు పాల్పడి రాష్ట్రాన్ని సాధించిండ్రు. అత్యంత పవిత్రంగా ఒక దేవాలయం లాగానో, ఒక మసీద్ లాగానో, ఒక గురుద్వారా లాగానో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పవిత్రంగా భావించి అక్కడ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు పూజారుల కంటే కూడా నిష్ఠగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉండే. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజారులు ఉన్నారంటారా సార్ నిష్ఠగా నిర్వహించాలని అని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో అంత నిష్ఠగా పూజారులు ఉన్నారా ఈ కమిటీలో? ఇప్పుడు ఏ పార్టీ రూలింగ్ లో ఉన్నా సార్ వాళ్ళు చెప్పుకొని డబ్బులు సంపాదించడానికే సార్. అంతే అంటారా? ఎందుకంటే ఇక్కడ వీరు అనిల్ కుమార్ గారు ఎంపీ అయినారు, పక్కన వారు వెంకట్రావు యూత్ కాంగ్రెస్ వారు ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇటు పక్కన గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యిండు. వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్సీలు. ఇప్పుడు వారు ఏం చెప్తారు మరి? ఆ సంస్థ వాళ్ళు ఏం చెప్తారు సార్? ఏం చెప్పారు? ఎమ్మెల్సీ దొంగలకు, దోపిడీదారులకు, అవినీతి పరులకు, అన్ని రకాల బలహీనతలున్న జులాయిలకు అడ్డాగా మార్చింది టిఆర్ఎస్ ప్రభుత్వము. 2021లో నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నుంచి చైర్మన్ వరకు అందరి మీద ఏదో రకమైన తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆరోపణలే కాకుండా అనర్హులను సభ్యులుగా నియమించిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు ఎదుర్కొంటుంది. ఇంత లోపభూయిష్టంగా నియమించిన కమిటీ పరీక్షల నిర్వహణలో అధ్వానంగా, అశ్రిత పక్షపాతంతో, నిర్లక్ష్య వైఖరితో, డబ్బులకు లేకపోతే హనీ ట్రాప్లకు లొంగి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిండ్రు లేకపోతే హ్యాక్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అమరవీరుల స్తూపం ముందు ఉరిదీసినా తప్పు లేదు. లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వము ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది విద్యార్థులు చనిపోయినరు. తెలంగాణ సాధనలో 1569 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల దాదాపుగా 2000 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆ హాస్టల్లో మురళి అనే విద్యార్థి ఉరేసుకొని చచ్చిపోవడం జరిగింది. సునీల్ నాయక్ అని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి చనిపోవడం జరిగింది. సాగర్ అనే ఖమ్మం విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ప్రాణత్యాగం చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల, నిన్నగాక మొన్న సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు, ఇంకా బ్రతకడమే వ్యర్థమని చెప్పి ఊరేసుకొని కేటీఆర్ నియోజకవర్గంలో చచ్చిపోయినరు. ఇట్లా వందలాది మంది విద్యార్థులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి, కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇంత దుర్మార్గానికి, ఇంత రాక్షస మనస్తత్వం ఉన్న ప్రభుత్వాన్ని, మానవుల రూపంలో ఉన్న మృగాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని తెలంగాణ సమాజం అంతా కోడై కూస్తున్నా కనీసం వీళ్ళు ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని ఆలోచన చేయలే. 8 సంవత్సరాల తర్వాత ఇచ్చిన గ్రూప్ 1 కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీలలో ఇచ్చిన నోటిఫికేషన్లు, తయారు చేసిన ప్రశ్నాపత్రాలు, వీటన్నిటిని కూడా సంస్థలో పనిచేసే చిన్న కింది స్థాయి ఉద్యోగులు, ఏసో ప్రవీణ్ కుమార్ లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకొని పోయి బయట లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించుకునే పని మీద ఆయన ఉంటే
సాయంత్రం పూట జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లలో పార్టీలు చేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని కేటీఆర్ గడుపుతున్నాడు. ఇంతమంది జీవితాలతో చెలగాటమాడినాక కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకొస్తాడని మేము భావించినాము. ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన, నిరసన తెలిపిన ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్లకు పంపించడము, మా యువజన అదేవిధంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తల్ని అరెస్టులు చేయడము, మా పార్టీ నాయకులను నిర్బంధించ. ఇప్పుడు దీని పట్ల మీ స్పందన సార్? సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఈయన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సేమ్ అదే చేసింది కదా సార్. కొత్త పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను ఆ దొంగలనే నిర్ణయించారు, మళ్ళా నియమించి. వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు ఏం చేయరు. మహేందర్ రెడ్డి దొంగ, ఇప్పుడు అనితా రాజేందర్ ఒక దొంగ. వాళ్ళు ఏం చేయరు, పక్కకు పడేసి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన చూడండి, దీని మీద ఆ రోజు వాళ్ళు అన్ని ఆరోపణలు చేసినందుకు ఈయన మాట్లాడాడు చూడండి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ పరువు నష్టం లీగల్ నోటీసులు జారీ చేశారు. 100 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేశారు. టీఎస్పీఎస్సీ కేసులో నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు పంపారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్, బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ పరువు నష్టం లీగల్ నోటీసులు జారీ చేశారు. 100 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేశారు. టీఎస్పీఎస్సీ కేసులో నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు. ఇప్పుడు ఇక్కడ దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు వారి కేసులు ఈయన చెయ్యి ఉందని చెప్పి మాట్లాడంగానే ఈయన పరువు నష్టం దావా వేశారు. మరి వారు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమైనాయి? వీరు పెట్టినటువంటి పరువు నష్టం దావా కేసులు ఏమైనాయి అంటారు? ఏం కావు సార్. ఏమైతే సార్, యథా రాజా తదా ప్రజ. వీరి పరిపాలన అట్లే ఉంటది, వాళ్ళు అధికారులు అట్లే స్పందిస్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా అధికారులు మారరు, కానీ వాళ్ళ స్వభావాలు మార్చుకుంటారు, వాళ్ళ నిజాయితీని మార్చుకుంటారు. ఏం యాక్షన్ తీసుకోకుండా సభంటూ ఊరుకుంటారు వీళ్ళంతే. ఇప్పుడు వీళ్ళు కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, దానికన్నా అవి సార్ అవి కూడా ఎట్లా చెల్తాయి సార్? ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇచ్చినవి చెల్లయి కదా. ఆయన కూడా పెద్ద దొంగనే అంటున్నారు. చర్య ఎవరు తీసుకోండి. ఇప్పుడు హైకోర్టు అప్పుడు లాస్ట్ టైం ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. టిఎస్ హైకోర్టు గివ్స్ కీ ఆర్డర్ ఆన్ టిఎస్పిసి మెంబర్స్ అపాయింట్మెంట్. ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ అండ్ జస్టిస్ Chief Justice Ujjal Buyan and Justice C. Bhaskar Reddy pronounced that this verdict in a pill petition filed by retired professor of economics of Kakatiya University, A. Vinayak Reddy. వారు ఏం చెప్పారంటే ఇక్కడ కొన్ని నియామకాలు, ది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డైరెక్టెడ్ ది స్టేట్ గవర్నమెంట్ టు రీఎగ్జామిన్ ది అపాయింట్మెంట్స్ అన్నారు. ఇక్కడ వినండి సార్. రివ్యూ ది ఎవిడెన్స్ అండ్ సూటబిలిటీ ఆఫ్ 6 members ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అడిగారు. రివ్యూ చేయమన్నారు 6 members. వాళ్ళు ఏం చెప్పారంటే ది పిటిషనర్ హ్యాడ్ క్వశ్చన్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ మెంబర్స్ రమావర్ధన్ సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, డాక్టర్ ఆరవెల్లి చంద్రశేఖర్ రావు అండ్ ఆర్ సత్యనారాయణ. వారు ఏమడిగారంటే ది ప్లే వాస్ ఫైల్డ్ అండర్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది టు డిక్లేర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఈ 6 members వైడ్ GOMS. ఇది సో ఇది ఈ విధంగా వాళ్ళు మాట్లాడారు. సో the High Court of the Supreme Court, the High Court observed that Supreme Court said merely because there are no rules or guidelines, it would not absolve the state from carrying out bona fide exercise అన్నారు. వారు ఏం అడిగారు అక్కడ? The petitioner said the GO was violative of regulations 3, 2A and B of Telangana State, Article 3 of Public Service Commission Regulations 2014 and sought the court to set aside such appointments అని అన్నారు. సో ఇవి సార్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో
మీరు పనిచేసినట్టు అనుభవం, మీరు ఒక అధికారిగా పనిచేసినట్టు అనుభవంలో న్యాయం జరుగుతుంది అంటున్నారా? ఇక్కడ దీన్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అక్కడ ఆడియో బంద్ అయింది, మీ ఆడియో బంద్ అయింది సార్, మీ ఆడియో బంద్ అయింది. రెడ్డి గారు, ఆడియో మీరు మాట్లాడేది వినపడడంలే. ఇక్కడ దీన్ని స్విచ్ ఆన్ చేయండి, స్విచ్ ఆన్ చేసి మాట్లాడండి. ఈ ఎర్రది గ్రీన్ కావాలి. దీన్ని స్విచ్ ఆన్ చేయండి సార్. ఇది ఉంది కదా, ఈ ఎర్రది. మీకు పంపించాను చూడండి, ఆస్క్ టు అన్మ్యూట్, మీ స్క్రీన్ మీద వస్తుంది దాన్ని. సో దర్ ఈస్ అ టెక్నికల్ ప్రాబ్లమ్ ట్రయింగ్ టు కనెక్ట్ హిమ్. ఇది ఆడియో సార్, ఇది కనిపిస్తుంది కదా, దీని మీద కొడితే అది గ్రీన్ అవుతుంది. దీన్ని కొడితే గ్రీన్ అవుతుంది. మీ స్పందన సార్, లాస్ట్ మనం ముగించే ముందు. వినపడతలేదు సార్. ఇప్పుడు మాట్లాడండి, వినిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. మీరు మాట్లాడండి, చెప్పండి, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి సార్, వినిపిస్తుంది. అందరు వింటున్నారు, మీరు మాట్లాడండి. మీరు చెప్పేది చెప్పండి సార్. మాట్లాడండి మీరు మాట్లాడండి సార్, మాకు వినిపిస్తుంది. మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, వినిపిస్తుంది. మీరు మాట్లాడండి సార్, వినిపిస్తుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, లాస్ట్ మాటగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? Right, there is some technical problem, so we'll try to end the show here. And so వారు చెప్పినట్టు వారికి నమ్మకం లేదంటా ఉన్నారు. వీరొచ్చినా వారొచ్చినా ఎవరొచ్చినా అన్యాయం జరుగుతుంది, నేను నమ్మడం లేదని వారు చెప్తా ఉన్నారు, ఓంరెడ్డి మరి గారు. సో ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా, ఖచ్చితమైన ఆధారాలు ఉన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ మొత్తం కమిటీ పోయి గవర్నర్ గారికి కూడా ఆధారాలతో బర్తరఫ్ చేయాలి, కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పాలి, ప్రాసిక్యూట్ చేయాలని అన్ని ఆధారాలు ఈడీకి అక్కడ సిట్కి ఇచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదే అందరికీ. అదేవిధంగా అప్పుడు గవర్నర్ గారు కూడా జ్యుడిషియల్ ప్రోబ్, ఆ గవర్నమెంట్ ప్రభుత్వం మాట్లాడలే, మీరు వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడడం లేదు, ఈ గత కమిటీ రాజీనామాలను యాక్సెప్ట్ చేయండి అని ఆమె దీన్ని న్యాయ విచారణ జరిపిద్దామని చెప్పుకుంటూ వచ్చారు. సో అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వారు కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. వారందరికీ పరువు నష్టం దావా, డిఫేమేషన్ నోటీసెస్ కూడా 100 కోట్లకు వేసిన కేటీఆర్ ఈరోజు ఎందుకు స్పందించడం లేదు? ఆ కేసు ఏమైంది? ఎందుకంటే ఆ కేసు ఏమైంది తెలుస్తేనే తప్ప పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిజంగా అర్హులైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? అదే ఇంకోటి మంచి పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, వారి వయోపరిమితిని కూడా పెంచింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాలేదు కాబట్టి అదొక మంచి పరిణామం. వారు పోలీసులు కానీ మిగతా శాఖల వారిగా వారు ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. వారు రిలీజ్ చేసే క్రమంలో వారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై కానీ, అంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లపై కానీ, ఆ రోజు లీకేజ్ కు పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నదే ఈరోజు అందరికి అనుమానాలు కలుగజేస్తా ఉంది. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ
62 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ ఉండాల్సినటువంటి వాళ్ళను 11 నెలలు కేవలం 2 సంవత్సరాలు కొంతమందిని మొత్తం కమిటీని కూడా ఇంకా ఎందుకు భర్తీ చేయలేదు, ఇటువంటి వాళ్ళని ఎందుకు మీరు తీసుకొచ్చారు టీఎస్పీఎస్సీలోకి అని వారిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా అని మనం షోలో చూపించాం. ఇప్పుడు కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగిండ్రు. అదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని విషయంలో తక్షణమే చర్యలు తీసుకొని యువతీ యువకులకు భరోసా కలిగించాలా. పర్మనెంట్ ఉద్యోగం అనేది ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉంటే తప్ప పాలన సజావుగా సాగదు. పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో సాగదు. రాజకీయ పార్టీలు ఏవైతే వాగ్దానాలు చేస్తారో, ఎన్నికలు గెలుస్తారో, ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే ఈ విధంగా ఉద్యోగులు చాలా కీలక బాధ్యత పోయిస్తారు. అక్కడ నుంచి వారు చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరేటట్టు, ప్రజల సమస్యలను మళ్ళీ ప్రభుత్వానికి తీసుకుపోయేటట్టు, దాంట్లో మీడియా కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి అటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టి పారదర్శకంగా జవాబుదారితనంతో చేపట్టి అర్హులైన మెంబర్లనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా ఉంచాలా. ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రక్రియ కొనసాగించే వరకు సంవత్సరం అవుతుంది. ఆ లోపుగా వీరి టర్మ్ అయిపోతే మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యన్నట్టు ఇట్లా కాకుండా ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు జరగకుండా చూడాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ షో, ఎవరైనా మా షోలో పాల్గొనొచ్చు. చట్టపరంగా ఆధారాలతో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి షో. నా మొబైల్ నంబర్ 9440465339. దీనికే గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంది. సపోర్ట్ చేయొచ్చు. ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకున్నటువంటి అనుభవాన్ని కానీ, ఆ సమస్య పట్ల మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం కానీ మీరు డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ ద్వారా ప్రపంచానికి మీరు వినిపించవచ్చు. అందుగురించి మళ్ళీ ఒకసారి 9440465339 ఇది నా నంబర్. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా వారు సిట్కు అందించినటువంటి ఆధారాలు, గవర్నర్కి అందించినటువంటి ఆధారాలకు అనుగుణంగా అక్కడ కేటీఆరా మళ్ళీ ఇంకెవరా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా అని ప్రజలు డిమాండ్ చేస్తున్న వేళ, యువకులు డిమాండ్ చేస్తున్న వేళనే మేము ఈ షో చేయడం జరిగింది. డూ సపోర్ట్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్, సిటిజన్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్ అండ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్. దే ఆర్ ఆల్ ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓన్లీ.